హలో పీపుల్, వెల్కమ్ టు బిల్డ్. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. నేను నైట్ ఈవిల్ డెడ్ బర్న్ చూశాను. నాకు ఈవిల్ డెడ్ రైజ్ లో 2023లో లీ క్రోనెన్ డైరెక్ట్ చేసిన సినిమా ఉంది కదా, అది నాకు ఎందుకు నచ్చిందంటే అది జెన్యూన్ గా చాలా ఒక ఫ్రెష్ టేక్ అనిపించింది. ఎందుకంటే కన్వెన్షనల్ హారర్ సెట్టింగ్స్ నుంచి దూరంగా వెళ్ళి ఆ సినిమా ప్రాపర్ గా ఒక ఒక సిటీ మధ్యలో ఒక ఒక అపార్ట్మెంట్ లో సెట్ చేసింది. మిగిలిన ఈవెల్ డెడ్ మూవీస్ అన్ని కూడా క్యాబిన్ ఇన్ ద వుడ్స్ అట్లా డెసోలేట్ గా ఉండే ప్లేసెస్ లో జరుగుతాయి కదా, ఇది చాలా రిఫ్రెషింగ్ గా ఉండింది. కొత్త సెట్టింగ్ రావడము, ఇంకా కంటెంట్ గా ఉండడం అనేది యాంగ్జైటీని వాళ్ళు హారర్ ని ప్లే చేయడానికి ఇట్ క్రియేటెడ్ న్యూ ప్లే గ్రౌండ్. ఈవిల్ డెడ్ బర్న్ వచ్చేపాటికి మళ్ళీ ఇట్ గోస్ టు ద టిపికల్ లైక్ దూరంగా అడవి మధ్యలో ఉండే ఒక ఊరు, ఒక ఫ్యామిలీ హౌస్, అట్లా వెళ్ళిపోయి ఆ సెట్టింగ్ దగ్గర నుంచే చాలా డిసప్పాయింటింగ్ గా ఉండింది ఫిల్మ్. నాకైతే జెన్యున్ గా చెప్తున్నా, వచ్చిన ఈవిల్ డెడ్ ఫిల్మ్స్ అన్నిటిలోకి అన్ని చూసుకున్నాం కదా, వెరీ డిసప్పాయింటింగ్ అనిపించింది. ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ లైక్ మార్వెలిఫికేషన్ లాగా అనిపించింది. దే జస్ట్ రెడ్యూస్డ్ ఈవిల్ డెడ్ టు జస్ట్ అ కలెక్షన్ ఆఫ్ ఫ్యూ గోరీ మూమెంట్స్. ఆ యాంగ్జైటీ అనేది ఉంటుంది కదా, అది కంప్లీట్ గా స్ట్రిప్ ఆఫ్ చేసేసారు. లైక్ దేర్ ఇస్ జీరో యాంగ్జైటీ. అసలు ఆ బిల్డప్ అనేది, ఆ టెన్షన్ అనేది అసలు ఈవిల్ డెడ్ 2013 సినిమా కానివ్వండి, రైజ్ కానివ్వండి, అసలు బ్రీదింగ్ స్పేస్ ఇవ్వదు అనమాట. అసలు అంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది, అసలు అంత భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఏ మూల నుంచి ఏ పాయింట్లో ఏం దూకుతుంది ఆ భయం ఇందులో. ఇది అసలు ఓకే, ఇప్పుడు ఒక గోరీ మూమెంట్ వచ్చింది కదా, నెక్స్ట్ ఎప్పుడు ఇంకో 2 minutes తర్వాత వస్తుందా, అలా ఉంటుంది తప్ప ఇట్స్ వెరీ వెరీ చాలా టేమ్డ్ గా కూడా అనిపించింది. దట్ బీయింగ్ సెడ్, ఆబ్వియస్లీ కొన్ని కొన్ని డిస్టర్బింగ్ ఇమేజెస్ ఉంటాయి. ఒక డైనింగ్ టేబుల్ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా అది క్రీపీగా ఉన్నింది. అక్కడ యాంగ్జైటీ బిల్డ్ అయ్యే విధానం చాలా బాగుంది. సౌండ్ అండి, అసలు సౌండ్ ఇస్ వండర్ఫుల్. అసలు ఒక పాయింట్లో చెవికి ఇట్లా పెన్ను గుచ్చే సీన్ ఒకటి ఉంటుంది, దాంట్లో సౌండ్ అండ్ ఆల్ వచ్చింది. అసలు అన్కంఫర్టబుల్ చేసిన కొన్ని మూమెంట్స్ అయితే తప్పకుండా ఉన్నాయి, కానీ ఓవరాల్ గా ఇట్స్ అ వెరీ డిసప్పాయింటింగ్ ఎంట్రీ ఇన్ టు ద ఫ్రాంచైజ్. మరి ఇంకో సినిమా కూడా వస్తుందంట 2028లో, చూద్దాం.